Observe the following patterns and fill in the circles. Kick 2 circles ఉన్నాయి 1/2 plus 1/2 1, 3 ఉన్నాయి కాబట్టి 1/3 plus 1/3, 4 ఉంటే మనకి 4 ఈక్వల్ పార్ట్స్ 1/4 plus 1/4 plus 1/4, అండ్ 5 ఉంటే 5 ఈక్వల్ పార్ట్స్ 1/5 1/5 1/5 1/5, అండ్ ఇక్కడ మనకి 6 అంటే 1/6 1 2 3 4 5 6, సో 1/6 1/6 1/6 1/6 అవి యాడ్ చేస్తే 1 వస్తుంది. సెకండ్ క్వశ్చన్, యాడ్ షేడ్ ద ఫాలోయింగ్ అండ్ ఫిల్ ఇన్ ద బాక్సెస్. అంటే ఇక్కడ మనకి తెలుగులో క్వశ్చన్ కరెక్ట్గా ఉంది. షేడ్ చేసిన భాగాలని కూడి గళ్ళలో భిన్నము వేసి ఫలితాన్ని షేడ్ చేయండి. ఇక్కడ 1 out of 4, 2 out of 4, సో 1 + 2 3 out of 4, అంటే ఇక్కడ 3 బాక్సెస్ని మనం షేర్ చేయాలి. ఇక్కడ చూడండి 2 out of 4 1 out of 4, అగైన్ 3 out of 4 రాసి అంటే 3/4 రాసి 3 పార్ట్స్ని షేర్ చేయాలి. ఇక్కడ 1/3, సో టోటల్ 3 ఉన్నాయి కదా 2/3, అండ్ ఇక్కడ టోటల్ డయాగ్రామ్ని మనం షేర్ చేయాలి. ఓకే 3/3, సో ఇక్కడ 1/4 2/4 టోటల్గా 3 పార్ట్స్ని మనం షేర్ చేయాలి. సో ఇలా ఇక్కడ మనం ఫ్రాక్షన్స్ కూడా రాయాలమ్మా. 1/4 ప్లస్ 2/4, సో ఇది 3/4. సో 1 2 3 పార్ట్స్నే షేర్ చేసాం. 2/4 1/4, దిస్ ఇస్ 3/4. నెక్స్ట్ 1/3 2/3 అండ్ 3/3, అంటే హోల్ పార్ట్ మనం షేర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 1/4, టోటల్ 4 ఉన్నాయి, సో 2/4 1 + 2 3, సో 3/4. Worksheet 12. Write the correct symbol greater than or less than in the boxes. సో ఇవి కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. చూడండి 2/8 అండ్ 4/8 అంటే ఇలా లైక్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ ఏది పెద్దదైతే అదే బిగ్ నెంబర్ అవుతుంది. ఓకే, అంటే 8 టోటల్ 8 పార్ట్స్లో 2 పార్ట్స్ మనకు వస్తే ఎక్కువ వచ్చినట్టు, 4 పార్ట్స్ వస్తే ఎక్కువ వచ్చినట్టు, అంటే 4 కదా. అంటే సింపుల్గా న్యూమరేటర్లో ఏది పెద్ద నెంబర్ ఉంటే అదే పెద్ద నెంబర్. సో 2/8 less than 4/8, అండ్ హియర్ ఆల్సో 8 ఈజ్ ద బిగ్గర్ కదా, సో 3/10 less than 8/10. ఇక్కడ కూడా 5 6 కంటే చిన్నది, సో 5/7 less than 6/7. 3 పెద్దది 1 కంటే, సో 3/4 greater than 1/4. ఓకే, అండ్ 20 పెద్దది కదా, సో 20/21 greater than 10/21. సో ఇక్కడ 9 is the biggest number, so 9/14 greater than 5/14. 13 is the biggest number, so 11/12 less than 13/12. 13 biggest number, so 5/18 less than 13/18. Second question, arrange the following in ascending order. Ascending order అంటే లైక్ ఫ్రాక్షన్స్ని ascending order అంటే న్యూమరేటర్స్ని ascending orderలో రాయడమేనమ్మా. ascending అంటే స్మాల్ టు బిగ్. సో ఫస్ట్ అన్నింటికన్నా స్మాల్ అంటే 1 కదా, సో 1/9, నెక్స్ట్ 2/9 అండ్ 4/9 5/9 అండ్ ఫైనలీ 7/9. నెక్స్ట్ సో అన్నింటికన్నా చిన్నది అంటే 3/23 అండ్ దెన్ 7/23 అండ్ 3 7 11 11/23 and 13/23 and finally 21/23. Third question, arrange the following in descending order. Descending అంటే ఏంటమ్మా, బిగ్ టు స్మాల్ వాల్యూ డిక్రీజ్ అవుతూ రావాలి.
సో ఇక్కడ న్యూమరేటర్స్ బిగ్ టు స్మాల్ రాస్తే సరిపోతుంది. సో 21/27 and next 15/27 and 14/27 and 4/27 and finally small number 2/27. And here అన్నింటికన్నా పెద్దది న్యూమరేటర్ అంటే 14. So 14/15, 13/15, 11/15, 7/15, 4/15. Okay. Worksheet 13. Encircle the smallest fraction. అన్నిటికన్నా చిన్న ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఏది చిన్నగా ఉంటే అది. సో హియర్ 1/8. ఇక్కడ కూడా 1/9. అండ్ ఇక్కడ ఉన్న వాటన్నింటిలో న్యూమరేటర్ చిన్నది అంటే 3. సో ఇట్ ఈస్ 3/17. న్యూమరేటర్ చిన్నగా ఉంది 1/12. సెకండ్ వన్, ఎన్సర్కిల్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. అన్నింటికన్నా పెద్దది అంటే న్యూమరేటర్ పెద్దగా ఉన్నదే పెద్దది అవుతుంది. సో 3, 4, 1, 2, 5 అంటే 5 అనేది పెద్దది. అండ్ 17, 20. సో అన్నిటికన్నా పెద్దది అంటే 20 కాబట్టి 20/21. రైట్. థర్డ్ వన్, షేర్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ యాజ్ పర్ ద గివెన్ ఫ్రాక్షన్స్ అండ్ దెన్ కంపేర్. సో మనం షేర్ చేయాలి. 2/6 టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయంట 6. సో ఇప్పుడు మనం ఎన్ని పార్ట్స్ షేర్ చేయాలి 2 పార్ట్స్. అండ్ దెన్ కంపేర్ అని కూడా అంటున్నారు. షేర్ చేశాక లెస్ దానా గ్రేటర్ దానా పెట్టాలి. ఫస్ట్ అయితే మనం షేర్ చేద్దాం. సో ఇలా షేర్ చేసాం కదా, ఇప్పుడు కంపేర్ చేయాలి. 2 పార్ట్స్ ఎక్కువ 5 పార్ట్స్ ఎక్కువ అంటే 5 పార్ట్స్ ఎక్కువ. సో హియర్ లెస్ దాన్. రైట్. అండ్ ఇక్కడ 4 పార్ట్స్ ఇక్కడ 2 పార్ట్స్ 4 పార్ట్స్ ఎక్కువ గ్రేటర్ దాన్. ఇక్కడ 3 పార్ట్స్ 8 పార్ట్స్ 8 పార్ట్స్ ఎక్కువ కదా. సో 3/9 లెస్ దాన్ 8/9. Worksheet 14, word problems. So from a 5/9 long piece of ribbon, a piece of length 2/9 was cut off. What was the length of the remaining ribbon? So ఇప్పుడు total length of the ribbon ఎంత 5/9 and కట్ చేసిన పీస్ 2/9. రిమైనింగ్ అంటే మిగిలిపోయింది 5 - 2 3/9 వస్తుంది. రైట్. అది మనం స్టెప్స్ రాయాలి. సో మీరు స్టెప్స్ అన్నీ కూడా మనకి ప్రాబ్లంలోనే ఉంటాయమ్మా. ఇక్కడ లాంగ్ పీస్ అన్నాడు కాబట్టి టోటల్ లెంత్ ఆఫ్ రిబ్బన్ రాశాను, అది 5/9. నెక్స్ట్ పీస్ ఆఫ్ లెంత్ కట్ ఆఫ్ 2/9. అండ్ ఇక్కడ వాట్ వాజ్ ద లెంత్ ఆఫ్ ద రిమైనింగ్ రిబ్బన్ అంటున్నాడు. సో లెంత్ ఆఫ్ రిమైనింగ్ రిబ్బన్ అన్నాడు. సో టోటల్లో నుంచి మనం కట్ చేసిన పీస్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 5 - 2/9 that is 3/9. Next, second question. Kishore ate 9/10 of pizza and Adi ate 6/10 of another pizza of same size. Who ate more and by how much? సో టోటల్ 10 పీసెస్లో కిషోర్ 9 తిన్నాడు, ఆది 6 తిన్నారు. ఎవరు ఎక్కువ తిన్నారు అంటే ఆబ్వియస్లీ కిషోర్ ఎక్కువ తిన్నాడు. అండ్ హౌ మచ్ ఎంత ఎక్కువ తిన్నాడు అంటే 3 పార్ట్స్ ఎక్కువ తిన్నాడు కదా. 9 - 6 3. సో 3/10 అని రాస్తాం. అదే మనం స్టెప్స్ రాద్దాం. సో మన స్టెప్స్ వచ్చేసి పార్ట్ ఆఫ్ ద పిజ్జా 8 by కిషోర్. కిషోర్ ఎంత తిన్నాడమ్మా 9/10. అండ్ పార్ట్ ఆఫ్ పిజ్జా 8 by ఆది వచ్చేసి 6/10. సో ఆబ్వియస్లీ కిషోర్ ఎక్కువ తిన్నాడు. అండ్ హూ ఎయిట్ మోర్ అంటే కిషోర్ అని రాశాను. హౌ మచ్ అన్నప్పుడు 9/10 - 6/10. సో డినామినేటర్ 10, 9 - 6. సో ఎంత ఎక్కువ తిన్నాడు అంటే 3/10. థర్డ్ క్వశ్చన్. బాలు ట్రావెల్డ్ 2/11 part of his journey on the first day, 4/11 part on the second day, and 3/11 part on the third day. How much part of the journey did Balu cover in 3 days? ఫస్ట్ ఇంత దూరం నడిచాడమ్మా.
సెకండ్ డే ఇంత, థర్డ్ డే ఇంత. సో టోటల్గా కవర్ చేసింది 3 డేస్లో అంటే ఈ 3 పార్ట్స్ని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, సో స్టెప్స్ కూడా చూడండి. పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ ఆన్ ఫస్ట్ డే, పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ ఆన్ సెకండ్ డే, పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ ఆన్ థర్డ్ డే, అలా రాయాలి. సో స్టెప్స్ అమ్మా, పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ ఆన్ ద ఫస్ట్ డే కూడా రాయొచ్చు. పార్ట్ ఆఫ్ జర్నీ ట్రావెల్డ్ ఆన్ ఫస్ట్ డే అని రాశాను. ఓకే, సో ఎంత, 2/11. సెకండ్ డే 4/11 అండ్ థర్డ్ డే 3/11. అండ్ 3 డేస్ కలిపి ఎంత ట్రావెల్ చేశాడు అంటున్నాడు కాబట్టి సో 2/11 ప్లస్ 4/11 ప్లస్ 3/11. సో ఈ మూడింటికి సింగిల్ డినామినేటర్ 11 రాయాలి. అండ్ 2 ప్లస్ 4 ప్లస్ 3, సో దిస్ ఈజ్ 9/11. సో ఎంత టోటల్ జర్నీ కవర్డ్ ఇన్ 3 డేస్ అంటే 9/11. ఫోర్త్ వన్, Madhulata used 3/10 of a meter lace for her apron and 5/10 of a meter for her dress. How much part of lace did she use in all? So apron ki 3/10 use chesindi, dress ki 5/10. So total ante 3 plus 5 8/10. Manam steps rayali. So lace used for apron ante 3/10 meters. 3/10 of a meter అంటే 3/10 meters. Lace used for dress అంటే 5/10 meters. Part of lace used in all, మొత్తం వాడింది అంటే 3/10 meters plus 5/10 meters. సో మనం రెండింటిని యాడ్ చేస్తే సింగిల్ డినామినేటర్ 10. So 3 plus 5. So 3 plus 5, 8/10 meters. Next, fifth question. Jamal ate 3/7 of a cake in the morning and 2/7 of the cake in the evening. How much part of the cake did he eat in all? So morning 3/7 part తిన్నాడు, ఈవినింగ్ 2/7. టోటల్ అంటే 3 plus 2, 5/7 part తిన్నట్లు అనమాట. సో కేక్ ఈట్ ఇన్ ద మార్నింగ్ 3/7, ఈవినింగ్ 2/7, కేక్ ఈట్ ఇన్ ఆల్, పార్ట్ ఆఫ్ కేక్ అని కూడా రాయొచ్చమ్మా. సో ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా స్టెప్స్ రాస్తున్నాము. సో 7 + 7 14 రాయకూడదు. సో సేమ్ డినామినేటర్ కాబట్టి సింగిల్ డినామినేటర్ 7 రాయాలి అండ్ న్యూమరేటర్స్ యాడ్ చేశారు. 3 + 2 అంటే 5/7. ఓకే, ఇక్కడ హౌ మచ్ పార్ట్ ఆఫ్ ద కేక్ అన్నాడు కాబట్టి 5/7 పార్ట్స్ ఆర్ 5/7 పార్ట్ ఆఫ్ ద కేక్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ వర్క్ షీట్ అసెస్మెంట్. షేడ్ హాఫ్ ఆఫ్ ఈచ్ పిక్చర్ గివెన్ బిలో. సో ఇక్కడ మనకి టోటల్గా 2 పార్ట్స్ ఉన్నాయి. 1 పార్ట్ షేడ్ చేయాలి, ఇక్కడ కూడా 1 పార్ట్. ఇక్కడ టోటల్గా మనకి 8 పార్ట్స్ ఉన్నాయి. సో మనం 4 పార్ట్స్ షేర్ చేయాలి, ఈ 4 కానీ లేదా పై 4 కానీ. అండ్ ఇక్కడ హెచ్లో మనకి మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నట్లు, సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ అని అలా చూసుకోకూడదు, ఎగ్జాక్ట్గా మనం హాఫ్ని షేర్ చేస్తే సరిపోతుంది. సో ఇలా షేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ షేడ్ అంటే మనం జనరల్లీ పెన్సిల్తో కూడా ఇలా లైన్స్ లాగా స్ట్రిప్స్ లాగా కూడా షేడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. కలర్ 3/4 ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో టోటల్ 4 ఉన్నాయి, మనం 3 పార్ట్స్కి కలర్ వేయాలి. సో ఇలా 3 పార్ట్స్ని మనం షేడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. రైట్ ద ఫ్రాక్షన్స్ ఫర్ ద షేడెడ్ పార్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్స్. సో ఇక్కడ మనకి మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి, ఒక్క పార్ట్ని మనకి షేర్ చేశారు. సో 1/4. సో ఇక్కడ కూడా 1 పార్ట్ని షేర్ చేశారు, టోటల్ 4, 1/4. అండ్ హియర్ ఆల్సో 1/4 షేడెడ్ పార్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. కంప్లీట్ ద టేబుల్ విత్ సూటబుల్ ఆన్సర్స్. ఫ్రాక్షన్ ఇచ్చారు, న్యూమరేటర్, డినామినేటర్ అండ్ ఫ్రాక్షన్ ఇన్ వర్డ్స్. సో న్యూమరేటర్ వచ్చేసి 4, 4/5లో డినామినేటర్ 5. సో మనం ఇన్ వర్డ్ అంటే 4/5 రాయొచ్చు, 4/5 రాయొచ్చు, 4/5 రాయొచ్చు.
లేదా 4/5 అట్లా కూడా రాయొచ్చు. ఇక్కడ ఇచ్చినట్లు FOUR 4, FIFTHS 4/5, లేదా మీరు 4 సింపుల్గా 4/5 స్పెల్లింగే రాయక్కర్లేదు, 4/5 ఇలా కూడా రాయొచ్చు, 4/5 అలా కూడా రాయొచ్చు. 6/9 న్యూమరేటర్ 6, డినామినేటర్ 9. సో ఇన్ వర్డ్స్ అంటే 6 9s, 6 NINTH. లేదు ఇంకెలా రాయొచ్చు అంటున్నాను, 6/9, 6/9, 6 out of 9 అలా కూడా రాయొచ్చు. ఓకే, మీకు ఏది ఈజీగా ఉంటే అది. నెక్స్ట్ 5th వన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఫ్రాక్షన్ ఇచ్చారు 5/9 అండ్ ఇక్కడ మనం వర్డ్స్లో రాయాలి. 1/4 అంటే 1/4 అన్నారు కదా, సో ఇక్కడ మనం 6/9 6 9s రాయాలి. 6 9s అన్నాం కదా, సో ఇది ఎట్లా రాయొచ్చు అంటే 5 9s, రైట్? FIVE5NINTHS 5 9s, 1/4 అన్నారు కాబట్టి ఇది, సో 3/5 FIFTHS 2 7s అంటే 2/7, 2 9s 2/9, 7/6 అంటే 7 6, SIXTHS 6 అనమాట, THS యాడ్ అవుతుంది. 5 16s అంటే 5/16, 4/13 అంటే 4/13s, FOUR 4 13s, THIRTENTHS కలపడమే, 4 13s. నెక్స్ట్ 6th క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 1/4 and 3/4. 1/4 అంటే 1/4 అమ్మా, 3/4 అంటే 3/4. సో మనకి 4 4 ఉంది కాబట్టి డినామినేటర్ 4, 1 + 3, సో దట్ ఈస్ 4/4 అంటే కంప్లీట్గా ఒక పార్ట్ అనమాట. సో వాట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ 40? సో 40లో హాఫ్ ఎంత అంటే 20. In a classroom there are 60 students, out of them 30 are boys. What is the fraction denoted by in the class? So boys ఎంతమంది ఉన్నారు, 30 ఉన్నారు. సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 40. సో ఇట్స్ 30/40, 0 0 క్యాన్సిల్ చేయొచ్చు, 3/4. సో ఎప్పుడు కూడా మనం ఫ్రాక్షన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి, అంటే ఒకే టేబుల్లో లేకుండా చూసుకోవాలి న్యూమరేటర్ డినామినేటర్. 9th వన్, ఐడెంటిఫై అండ్ రైట్ ద యూనిట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. యూనిట్ ఫ్రాక్షన్ అంటే ఏంటమ్మా, న్యూమరేటర్ 1 ఉండాలి. 1/5, 1/8, 1/4, 1/7. ఓకే, సో ఇది మనకి యూనిట్ ఫ్రాక్షన్స్ రాయమంటున్నారు కదా. సో 1/5, 1/8, 1/4, 1/7. ఇక్కడ 1/9, 1/19, 1/11, 1/6. సో ఇవి మనకి యూనిట్ ఫ్రాక్షన్, అంటే 1 యాజ్ న్యూమరేటర్ అనమాట. అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనకి న్యూమరేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్, రైట్? సో స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే డినామినేటర్లో ఏది పెద్దది ఉంటే అది అవుతుంది. ఓకే, సో ఫస్ట్ 1/13 చిన్నది, నెక్స్ట్ వచ్చేసి 1/8, అండ్ దెన్ 1/7, 1/6, 1/5, 1/2. ఇది అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే సేమ్, రివర్స్ చేయడం. 1/2, 1/5, 1/6, 1/7, 1/8, 1/13. సో మనం సింబల్స్ యూస్ చేసి కూడా రాయొచ్చమ్మా. అంటే ఇలా 1/13
less than 1 by 8, less than 1 by 7, less than 1 by 6, less than 1 by 5, less than 1 by 2. So ఇక్కడ greater than 1 by 2, greater than 1 by 5, greater than 1 by 6, greater than 1 by 7, greater than 1 by 8, greater than 1 by 13. మీకు సింబల్స్ కన్ఫ్యూజన్ అనుకుంటే సింపుల్గా ఇలా కూడా రాయొచ్చు. అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్, అంటే డినామినేటర్లో ఏది పెద్దది ఉంటే అది స్మాల్ అవుతుంది. సో 1 by 19, నెక్స్ట్ 1 by 15, 1 by 12, సో నెక్స్ట్ 1 by 4, 1 by 3. ఓకే, సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ పెద్దది, అంటే డినామినేటర్లో చిన్న నెంబర్స్ అనమాట. 1 by 3, 1 by 4, 1 by 5, 1 by 12, 1 by 15, and finally 1 by 19 is the smallest one. Next, 11th one, write the correct symbol greater than or less than in the given boxes. సో 2 by 5 పెద్దదా 4 by 5 పెద్దదా అంటే 4 by 5. న్యూమరేటర్స్లో ఏది పెద్దది ఉంటే అదే అనమాట. సో ఇట్ ఈస్ లెస్ దాన్. ఈ ఓపెన్ అనేది ఎప్పుడు కూడా బిగ్ నెంబర్ వైపే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ లైక్ క్రొకోడైల్ మౌత్ అనమాట, ఇలా గ్రేటర్ దాన్. ఆ క్రొకోడైల్కి పెద్ద స్టమక్ ఉంటుంది, సో ఎక్కువ ఆకలి, అంటే బిగ్ నెంబర్ వైపే ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. అలా గుర్తుపెట్టుకో. 6 by 9, 3 by 9. 6 by 9 పెద్దది, సో 6 by 9 గ్రేటర్ దాన్. 1 by 2, 3 by 2. 3 పెద్ద నెంబర్, సో ఓపెన్ ఇట్ ఉండాలి, అంటే లెస్ దాన్ అనమాట. మన వైపు ఓపెన్ ఉంటే గ్రేటర్ దాన్. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 12th one, ఎన్సర్కిల్ ద లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ని మనం సర్కిల్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? సేమ్ డినామినేటర్ ఉన్నది, 6, 6, 6, 6, 6, అంటే వీటిని మనం సర్కిల్ చేయాలి. బి క్వశ్చన్కి ఎక్కువగా కనిపిస్తుంది 8, 8, 8 కదా. సో 4 by 8, 5 by 8, 6 by 8, 3 by 8.